ధరణిలోని లోపాలు సరిచేస్తూ అనేక మార్పులతో భూభారతి చట్టాన్ని ప్రజల ముందుకు తెచ్చింది తెలంగాణ సర్కార్. భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది రెవెన్యూ శాఖ. భూభారతి ద్వారా ప్రజల అన్ని భూమి సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం గ్రామ బాట పట్టింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని భూమి సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయంటున్న నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి భూభారతి చట్టంపై మొత్తం రాష్ట్రమంతా కూడా చర్చ జరుగుతోంది. ఇక నిన్న ప్రారంభమైనటువంటి రెవెన్యూ సదస్సులు, ఇక గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓల బృందాలు మొత్తం కూడా సమస్యల పరిష్కారానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇక భూభారతి ఏ విధంగా ముందుకు పోబోతోంది, ప్రజల సమస్యల పరిష్కారం అయితే ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రధానంగా చెప్పండి, అసలు ధరణిలో లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది. భూభారతిలో నిన్నటి నుంచి రెవెన్యూ సదస్సులకు మీరు శ్రీకారం కూడా చుట్టారు. ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? ధరణికి భూభారతికి ఏంటి ప్రధాన తేడా? మీరు మంచి ప్రశ్న అడిగిండ్రు. మామూలుగా ధరణి వచ్చినప్పుడు ఆ చట్టం వచ్చింది, దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడం వల్ల అనేక అంశాలు కూడా సివిల్ కోర్టు మాత్రమే పరిష్కారం చూపగలుగుతారు. వారు ధరణి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీఓ కోర్టులు, కలెక్టర్ కోర్టులు, సీసీఎల్కి సంబంధించినటువంటి కోర్టులకు తీసేసి పూర్తిగా న్యాయస్థానాలనే పరిష్కరించుకోవాలనడం వల్ల సామాన్య రైతులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురైంది. దాంతోపాటుగా క్షేత్రస్థాయిలో భూములు కొనుగోలు రైతులు పల్లెటూరులో ఎక్కువగా సాదా బాయినాల ద్వారా కొనుక్కొని ఆ కాగితం దగ్గర పెట్టుకొని వాళ్ళే క్షేత్రం మీద ఉంటారు. మా భూమి మాకుందిగా అని అనుకుంటారు. అవసరం అయితే గతంలో కబ్జా కాలం అనేది ఉండేది. ధరణి వచ్చిన తర్వాత కబ్జా కాలం తీసేయడం వల్ల కొనుగోలు చేసి భూమి మీద ఉన్న రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. రికార్డులో పేరుంచుకొని అమ్ముకున్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఆయనకు పాస్బుక్లు పోవడం వల్ల గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా సామాన్య రైతుకు తన పేరు మీద భూమి ఎందుకు లేదు, ఎక్కడ పోవాలంటే అనిశ్చిత పరిస్థితి ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి కాకముందు క్షేత్ర పరిశీలనలో వారు నోటీస్కి వచ్చినటువంటి విషయాలను తమ ప్రభుత్వం ఏర్పడగానే క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తీసుకొచ్చినటువంటి చట్టమే భూభారతి చట్టం. ఇటు చట్టం 2020 జనవరి నుంచి అమల్లోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి గౌరవ రెవెన్యూ మాత్రుల వారికి మా రెవెన్యూ శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులు మా దగ్గరికి పిటిషన్స్ ఇచ్చినప్పుడు మేము ప్రతిసారి కోర్టుకు పోయినప్పుడు ఆ రైతుల నుంచి మాకు ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించమన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించేటప్పుడు గతంలో మా దగ్గర ఉన్నటువంటి పిటిషన్లు క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం మాకు కలిగింది. ఇట్టి విషయాల్లో కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కనుక క్షేత్రస్థాయిలో భూమి మీద ఉన్నప్పుడు వారి దగ్గర సరైన ఆధారాలు ఉన్నప్పుడు ఈ భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే మేము భూమికి సంబంధించినటువంటి వివరాలు వారి కబ్జాదారు కాలంలో నమోదు చేస్తాం. గతంలో ధరణి చట్టంలో వారికి అన్యాయం జరిగి అనర్హులకు పాస్బుక్లు పోయినటువంటి వ్యక్తులకు ఏ విధంగా పాస్బుక్లు పోయినాయని మేము నోటీసులు ఇచ్చి అర్హులకు మీ పాస్బుక్లు ఇచ్చే దిశగా అప్పీలేట్ వ్యవస్థను సృష్టించినటువంటి ఈ రెవెన్యూ శాఖ మాత్రుల వారికి, భూభారతి చట్టాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి తర్వాత 15 నెలల పాలన, కాంగ్రెస్ పాలన కొనసాగింది. దానిపై అప్పటి నుంచి మీరు దాదాపు లక్షల అప్లికేషన్లు కూడా పెండింగ్లోనే వస్తూ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం భూభారతిలో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? ఎంత సమయం బట్టే అవకాశం ఉందా పెండింగ్ సమస్యలకు? సాధారణంగా భూభారతి సంబంధించి 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మీ దరఖాస్తుల స్వీకారం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరణ చేసేటప్పుడే క్షేత్రస్థాయిలో ప్రతి టీంకి సంబంధించి టీం లీడర్గా ప్రభుత్వం తహసీల్దార్ లేదా నాయబ్ తహసీల్దార్ గారినే ఉండమని చెప్పారు. తహసీల్దార్ గారు అక్కడనే ఉంటారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఇమీడియట్గా మేము ఆ క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు రికార్డులు తీసుకొని పోతాం. అదేవిధంగా ఎఫెక్టెడ్ పార్టీస్కి మేము నోటీసులు ఇచ్చి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎండార్స్మెంట్ లేదా స్పీకింగ్ ఆర్డర్ రూపేణ మేము తక్షణమే చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మేము క్షేత్ర పరిశీలన చేయాలనుకుంటే ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది. సర్వేర్ల వర్క్ కొరత ఉంది కాబట్టి లైసెన్స్ సర్వేర్లకు శిక్షణ ఇప్పించి వారిని కూడా మండలం ఉన్న సర్వేర్కు అసిస్టెంట్స్గా ఇవ్వడం వల్ల ప్రతి విషయంలో సర్వేకు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి దరఖాస్తులో కూడా మోక్షం లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో వైవాటి కబ్జాలు ఉన్నటువంటి భూములు ఉన్నాయి. ఇట్టి భూముల విషయంలో మీ క్షేత్ర పరిశీలన చేసి రైతులకు కృషి చేసి న్యాయం చేసే విధంగా కృషి చేస్తాం. ధరణిలో 33 మాడ్యూల్స్ ద్వారా సమస్యలను గుర్తించారు. ఇక ఈ భూభారతిలో అవే కాలమ్స్ ఉంటాయా, ఏమైనా మార్పు చేశారా? ఇటు మరొక వైపు ఎంఆర్ఓ స్థాయిలో సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందా? ధరణికి సంబంధించి 33 మాడ్యూళ్ళు ఉంటే భూభారతిలో ముఖ్యంగా 6 సెక్షన్లలోనే ఆ సమస్యలన్నీ తీరబోతూ ఉన్నాయి. ఎంఆర్ఓ స్థాయిలో విచారణ నివేదిక తెప్పించుకొని దాదాపుగా 75% సమస్యలకు ఆర్డీఓ స్థాయిలోనే మేము వాటికి పరిష్కార దిశగా ప్రొసీడింగ్స్ ఇచ్చేటటువంటి అవకాశం మాకు కల్పించింది. ముఖ్యంగా క్షేత్ర పరిశీలన చేసినప్పుడు ఆ ఆర్ఏల నుంచి కానీ ఎంఆర్ఓ నుంచి కానీ
మేము రిపోర్ట్ తెచ్చిన వెంటనే ఎఫెక్టెడ్ పార్టీస్ నోటీసులు ఇచ్చి మీకు స్పీకింగ్ ఆర్డర్ రూపంలో ఉత్తర్వులు ఇస్తాం కాబట్టి సివిల్ కోర్టులకు పోకుండా రైతులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. రెవెన్యూ డివిజన్ పరిధిలో నల్గొండకు సంబంధించి ఇప్పటికి మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎవరైనా రైతు సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఆర్డీఓ గారిని కలవచ్చా? తప్పకుండా. మేము నిన్న నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమైనాయి. మా నల్గొండ డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాల్లో 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సుకు పోయే ముందే టామ్ చేయించడం, పత్రికల ద్వారా మీడియా ద్వారా మనం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. మేము 2000 పైచీలకు దరఖాస్తులు నిన్నటి వరకు జరిగినటువంటి రెవెన్యూ సదస్సు 1145 దరఖాస్తులు తిరిగి మాకు ఇవ్వడం జరిగింది. వీటిలో ప్రధానంగా మనం ఇంతకుముందు చర్చుకున్నట్టుగా సాదాబైనమ్మ పిఓపికి సంబంధించి, అదేవిధంగా అసైన్మెంట్ లాంటి కొనుగోలు చేసిన రెగ్యులరైజ్ అయిన దరఖాస్తులు మాకు వచ్చినాయి. వీటి నుంచి ప్రభుత్వం నుంచి ఉత్తర్వు రాగానే మేము చర్యలు తీసుకుంటాం. ఈ లోపే మేము క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హులైన వారి జాబితా మేము ఎంపిక చేసుకుంటాం. గౌరవ న్యాయస్థానం నుంచి సాదాబైనమ్మకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెళ్ళిన వెంటనే తగు చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఇటు విషయంలో సాదాబైనామాకు సంబంధించి పూర్తి అధికారాలే తహసీల్దార్ గారు కాకుండా ఆర్డీఓలకు ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో ఆర్డీఓ నల్గొండగా నేను ప్రజల వద్దకు సకాలంలో వారికి సంబంధించినటువంటి సమస్యలపై చర్యలు తీసుకుంటానుగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14న ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైనటువంటి భూభారతి చట్టం ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా 42 మండలాల్లో 55,000కు పైగా అప్లికేషన్లు కూడా స్వీకరించింది. ప్రాజెక్టు తర్వాత పైలట్ ప్రాజెక్ట్ అనంతరం కూడా 3వ విడత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ కూడా ప్రజల ముందుకు వెళ్తుంది. గ్రామాల్లో రైతుల సమస్యల పట్ల కూడా ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చర్యలు ఉంటాయని చెప్పి నల్గొండ ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపుకు రైతులు నేరుగా కూడా ఏమైనా సమస్య ఉంటే ఎంఆర్ఓని అదేవిధంగా ఆర్డీఓని కూడా కలవచ్చు. మీ సమస్యల్ని మాకు చెప్తే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి వారు హామీ ఇస్తున్న నేపథ్యం కూడా ఉంది. జస్ట్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.